Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. నీతి ఆయోగ్ గురించి జనరల్గా ఎగ్జామ్స్లో అడిగేటివి స్టాటిక్ పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నటివి పార్ట్ 1లో చెప్పాను. తర్వాత పార్ట్ 2 గురించి ఆలోచిస్తుంటే ఏం చెప్పాలి అని చాలా ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ర్యాండమ్లీ స్కాటర్డ్ ఇన్ఫర్మేషన్. సో దాన్ని అయితే ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనుకుంటే అన్నీ చెప్పడానికి ట్రై చేస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక అవగాహన వస్తుంది. ప్లానింగ్ కమిషన్ లాగా స్ట్రక్చర్డ్ కాదు ఇది, చాలా స్కాటర్డ్గా ఉంటుంది. కాబట్టి మొత్తం కొంచెం కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ పార్టే కాదు, ఇంకొక పార్ట్ కూడా ఉంటుంది. వీటిని బేస్ చేసుకొని ఎంసీక్యూస్ నేను ప్రెసిషన్ టెస్ట్ సిరీస్లో పార్ట్గా కొన్ని పెడుతున్నాను. సో అది చేయాలంటే ఇది వినాలి, మీరు చాలా జాగ్రత్తగా వినండి. సో బేసిక్గా ఈ వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేయండి, నీతి ఆయోగ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. దాంట్లో సో అబౌట్ అస్ అని, తర్వాత కాంపిటేటివ్ కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి, థింక్ ట్యాంక్ ఏం చేస్తుంది, ఎస్డిజీస్ గురించి, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ గురించి, ఇలాగా డిఫరెంట్ మెన్యూ ఐటమ్స్ ఉన్నాయి. దాని లోపలికి వెళ్ళి మొత్తం ఒకసారి చదివారంటే రోజంతా ఒక రోజు పట్టచ్చు. కానీ ఇట్స్ వర్త్ రీడింగ్. ఇట్స్ మోస్ట్ అఫీషియల్ అండ్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దీంట్లో నుంచి చాలా క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. సో నేను ఇవన్నీ చాలా మటుకు ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్ నుంచి, తర్వాత వేరే చోట్ల నుంచి నేను తీసుకొచ్చి ఇంగ్లీష్ స్లైడ్స్ ఉంటాయి, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాను. తర్వాత మీరు వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మీకు కొంచెం ఈజీగా అర్థమైద్ది. ఇప్పుడు దీని ఫంక్షన్స్కి ఒకసారి మళ్ళీ మనము రివైజ్ చేసుకుంటే, టు మెయింటైన్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రిసోర్స్ సెంటర్. ఇది ఒక రిసోర్స్ సెంటర్ అన్నమాట. అక్కడికి వెళ్ళి మనము గవర్నమెంట్ ఏం కావాలన్నా కానీ వాళ్ళని అడిగితే చెప్తుంటారు. బి ఏ రిపాజిటరీ ఆఫ్ రీసెర్చ్. దేని గురించి రీసెర్చ్? గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన గురించి వీళ్ళు చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. బెస్ట్ ప్రాక్టీసెస్, దేంట్లో? సస్టైనబుల్ అండ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ అంటే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేయకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ చేసుకుంటూ, ఈక్విటబుల్గా కూడా అంటే మంచి అభివృద్ధి పంపిణీ కావడం, యాజ్ వెల్ యాజ్ హెల్ప్ దేర్ డిస్సిమినేషన్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. ఇవంతా వీళ్ళు చేసి వాళ్ళు తెలుసుకొని వాళ్ళే కూర్చొని ఉండరు ఊరికే, అది డిస్సిమినేట్ చేస్తారు. అంటే స్టేట్స్కి కావచ్చు, లోకల్ బాడీస్కి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్, దేనికైతే అవసరమో దానికి డిస్సిమినేట్ చేస్తారు, ఇన్ఫర్మేషను పాస్ ఆన్ చేస్తుంటారు ఈ ప్రాక్టీసెస్ అన్నీ. టు ఆఫర్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ రెజల్యూషన్ ఆఫ్ ఇంటర్సెక్టోరల్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్. అంటే రెండు సెక్టర్స్ మధ్యలో లేదా రెండు డిపార్ట్మెంట్స్ మధ్యలో, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ మధ్యలో ఏమన్నా ఇష్యూస్ వచ్చినా రిజాల్వ్ చేయడం. యాక్సలరేట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ అజెండా. ఎందుకు ఈ పని చేస్తారంటే, మనకు ఒక డెవలప్మెంట్ అజెండా అనేది ఉంటుంది దేశానికి మొత్తం, దాన్ని వేగవంతం చేయడం కోసం, ఈ అభివృద్ధి ఈ నమూనాని ఇంప్లిమెంట్ చేయడం కోసం. టు క్రియేట్ నాలెడ్జ్, చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది. వీళ్ళు నాలెడ్జ్ క్రియేట్ చేస్తారు, ఐకేహెచ్ అని. తర్వాత ఇన్నోవేషన్, నాలెడ్జ్ హబ్ అది. ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూరల్ సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్కి సపోర్ట్ సిస్టమ్ కావాలి, ఇన్నోవేషన్ చాలా అవసరం. తర్వాత కొలాబరేటివ్ కమ్యూనిటీ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్. వీళ్ళకి సపోర్ట్ చేయడానికి జాతీయ అంతర్జాతీయ స్థాయి నిపుణుల బృందం అనేదాన్ని పెట్టి ప్రాక్టీషనర్స్కి, అదర్ పార్ట్నర్స్కి వీళ్ళంతా సపోర్ట్ చేస్తారు. సో ఇన్స్ట్రుమెంట్ త్రూ విచ్ ఐడియాస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ పాలసీ మేకింగ్. సో పాలసీ మేకింగ్ ఎంతసేపు వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా మంచి ఐడియాస్ని తీసుకురావడానికి హెల్ప్ చేస్తారు. ఇంకా ఏం చేస్తారంటే నీతి ఆయోగ్
టు డెవలప్ మెకానిజమ్స్ టు ఫార్ములేట్ క్రెడిబుల్ ప్లాన్స్. సో ప్లానింగ్ కమిషను ప్లాన్స్ రిజిడ్గా వాళ్ళు తయారు చేసి ఇంప్లిమెంట్ చేసేది కదా, అట్లా కాకుండా వీళ్ళు కొన్ని తయారు చేస్తారనమాట. ఫార్ములేట్ క్రెడిబుల్ ప్లాన్స్ అట్ ది విలేజ్ లెవెల్. సో ప్లానింగ్ కమిషన్ నేషనల్ లెవెల్లో మాత్రమే చేస్తే వీళ్ళు విలేజ్ లెవెల్ నుంచి కూడా చేస్తారు. అగ్రిగేట్ దిస్ ప్రోగ్రెసివ్లీ అట్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. కింద బాటమ్ అప్ అప్రోచ్ అనమాట. ఫస్ట్ విలేజ్, మళ్ళా బ్లాక్, స్టేట్, సెంటర్, అట్లా అలాగా వీళ్ళు చేస్తారు. దే ప్లే స్పెషల్ అటెన్షన్ టు ది సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ దట్ మే బీ అట్ రిస్క్ ఆఫ్ నాట్, అంటే అణగారిన వర్గాలన్నిటికీ కూడా వీళ్ళు ఫోకస్ చేస్తూ అంటారు. ఎవరికైతే మామూలుగా వాళ్ళు ఆటోమేటిక్గా డెవలప్ కావట్లేదో వాళ్ళందరి గురించి ఆలోచిస్తారు. టు ఎన్షూర్ ఆన్ ఏరియాస్ దట్ ఆర్ స్పెసిఫికలీ రిఫర్డ్ టు ఇట్ దట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. వీళ్ళు ఏమంటే జాతీయ భద్రత అనేది ముఖ్యమన్నమాట ప్రతి దాంట్లో, దాని గురించి ఆలోచిస్తారు. ఫీడ్బ్యాక్ ఫర్ కాన్స్టెంట్ ఇన్నోవేటివ్ ఇంప్రూవ్మెంట్స్. ప్రతిసారి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటా అంటారు, వీళ్ళు గవర్నమెంట్కి ఇస్తూ అంటారు. మెయిన్ స్ట్రీమ్ ఎక్స్టర్నల్ ఐడియాస్ ఇంటూ గవర్నమెంట్ పాలసీస్. ఇది వాళ్ళు ఏమంటే గవర్నమెంట్ ఎంతసేపు వాళ్ళ దృష్టిలోనే వాళ్ళు ఆలోచించుకోకుండా ఎక్స్టర్నల్ ఐడియాస్ అన్నీ వస్తుంటాయి ఇక్కడ. కొలాబరేషన్ విత్ నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ టు బీ ది గవర్నమెంట్స్ లింక్ టు ది అవుట్ సైడ్ వరల్డ్. బయట ప్రపంచానికి ప్రభుత్వానికి మధ్యలో ఒక లింక్. ఇది గవర్నమెంట్, ఇది అవుట్ సైడ్ వరల్డ్. సో ఈ రెండిటి మధ్యలో లింక్ అన్నమాట వీళ్ళు నీతి ఆయోగ్. ఇప్పుడు వాళ్ళ ఇనిషియేటివ్స్ కొన్ని చెప్తాను. మామూలుగా ఏం చేస్తుంటారో వీళ్ళు అని మనకు అర్థం కావాలి కదా, అందుకోసం నీతి ఆయోగ్ వాళ్ళు నీతి లెక్చర్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది ఒక ఇనిషియేటివ్ వాళ్ళది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆలోచన ఇది. ది ఎయిమ్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ ఈజ్ టు ఇన్వైట్ గ్లోబలీ రెప్యూటెడ్ పాలసీ మేకర్స్. అంటే వేరే దేశాల యొక్క ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు, అక్కడ ఈ ఫెడరల్ బ్యాంక్స్ వాళ్ళు, లేకంటే ఇంపార్టెంట్ పాలసీ మేకర్స్ ఉంటారు, వాళ్ళ అనుభవాలని షేర్ చేసుకోవడానికి పిలిపించి ఇక్కడ మాట్లాడిస్తారు. ఎక్స్పర్ట్సు, అడ్మినిస్ట్రేటర్స్, అక్కడ ఏమన్నా మనకు ఐఏఎస్ ఆఫీసర్స్ లాగా అక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకొస్తారు. షేర్ దేర్ నాలెడ్జ్, వాళ్ళ నాలెడ్జ్, ఎక్స్పర్టీస్, ఎక్స్పీరియన్స్ ఈ పాలసీ మేకింగ్లో వాళ్ళ అనుభవాలని మనతో పంచుకుండేలాగా చేస్తారనమాట. వేరే దేశం నుంచి తీసుకొచ్చి వేరే గుడ్ గవర్నెన్స్. సో మనము చార్టర్ పెట్టాలనుకున్నప్పుడు కూడా సిటిజన్ చార్టర్ ఇప్పుడు యూకేలో స్టార్ట్ అయిన ఐడియాని మనం పికప్ చేయడం జరిగింది కదా. అలాగే ఇట్లా మ్యాగ్నా కార్టా నుంచి మనము ఫండమెంటల్ రైట్స్ అట్లా ఎట్లెట్లా ఎవాల్వ్ అవుతా అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ తీసుకుంటే కూడా వేరే దేశం నుంచి చాలా ఐడియాస్ వచ్చాయి కదా మనకి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఒక దేశం నుంచి తెచ్చాము, ఫండమెంటల్ రైట్స్ ఒక దేశం నుంచి తెచ్చుకున్నాము, మరి ఫండమెంటల్ డ్యూటీస్ ఒక దేశం నుంచి తెచ్చుకున్నాము. అలాగా ఈ పాలసీ మేకింగ్లో కూడా వివిధ అప్పుడు మనం అంతగా అన్ని దేశాలు తెచ్చుకొని మళ్ళీ గమ్మున అయిపోయాం కదా, మనమే చూసుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు కూడా ఓపెన్ ఉన్నాం. అది నీతి ఆయోగ్ చేసేది. కాన్స్టిట్యూషన్ ఎలాగైతే మల్టిపుల్ కంట్రీస్ నుంచి తెచ్చుకున్నామో ఇది కూడా మల్టిపుల్ కంట్రీస్ నుంచి కాన్స్టెంట్గా మనము గుడ్ గవర్నెన్స్ గురించి తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇట్స్ ఏ వెరీ గుడ్ ఇనిషియేటివ్. నీతి ఆయోగ్ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ ఆన్ బ్లాక్ చైన్, అంటే రీసెంట్ టెక్నాలజీస్ అనమాట. దేంట్లో ఈ గవర్నెన్స్లో బ్లాక్ చైన్. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మనము బిట్ కాయిన్స్లో వినింటాం. సో అదే టెక్నాలజీని ఈ గవర్నెన్స్లో వాడుకోవడం. సో కాన్సెప్షలైజ్ ది టెక్ స్టాక్ యాజ్ ఇండియా చైన్ అనేది ఒకటి వీళ్ళు కాన్సెప్షలైజ్ చేసినారు. ఇండియా చైన్ అంటే నీతి ఆయోగ్స్ అంబిషియస్ ప్రాజెక్ట్ టు డెవలప్ ఏ నేషన్ వైడ్ బ్లాక్ చైన్ నెట్వర్క్. సో నేషనల్ వైడ్ బ్లాక్ చైన్ నెట్వర్క్ చేయడానికి ఇండియా చైన్ అని దాని పేరు పెట్టారు.
సో ఆ బ్లాక్ చైన్ ఏం చేస్తుంది? దిస్ ఇండియా చైన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఫార్మ్స్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది ఆధార్ ప్రాజెక్ట్. సో ఈ ఆధార్ ప్రాజెక్ట్కి బ్యాక్ బోన్ లాగా ఉంటుందన్నమాట ఈ ఇండియా చైన్ అనేది. ఇది ఒక ఇనిషియేటివ్ వాళ్ళది. సో ఎస్సిపి అండ్ కల్చరల్ ఇన్నోవేషన్స్ 2 ఇనిషియేటివ్స్, సపరేట్ ఇనిషియేటివ్స్ ఇవి. ఎస్సిపి అంటే స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్. అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ అంటే కొంచెం పెద్దగా అయ్యి డబ్బులు చేతిలో పెట్టుకొని 30s 40sలో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. అది కాకుండా స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ 1.0 2019లో, 2.0 2020లో ఇది చేశారు. అదేంటంటే ఇప్పుడు యూనివర్సిటీస్లో అక్కడికి వెళ్ళిన తర్వాత పేటెంట్స్ తీసుకుంటే ఆ పేటెంట్స్కి డబ్బులు వస్తాయి, అట్లా చేస్తుంటారు కదా మామూలుగా. ఇన్నోవేషన్ అనేది ఏం డబ్బులు రావు ఊరికే చేస్తాం అనేది కాకుండా, స్కూల్లో ఇన్నోవేషన్ ఏముంది అనకుండా అక్కడ చేసిన వాటిని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని ఉన్నాయి. ఆ స్టూడెంట్స్కి ఎండ్ ప్రోడక్ట్స్ లాగా, వాళ్ళు చేసేది ఊరికే వదిలేసేది కాదు, ఎండ్ ప్రోడక్ట్స్ లాగా డెవలప్ చేయడము. సో ఒక 2020లో వాళ్ళు ఏం చేశారు, ఆపర్చునిటీ టు ది స్టూడెంట్స్ ఆఫ్ ఏటీఎల్ టు వర్క్ విత్ డెల్ వాలంటీర్స్. డెల్ నుంచి వాలంటీర్స్ని తీసుకొచ్చి మెంటార్ సపోర్ట్ కూడా ఇప్పిస్తున్నారు. ఎండ్ యూజర్ ఫీడ్బ్యాకు, మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్టు వాళ్ళకి. ఎందుకంటే ఇవి చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి కదా, స్కూల్స్లో కూర్చొని చేయాలంటే కష్టం కదా. అండ్ లాంచ్ సపోర్ట్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్ ఇన్ ది మార్కెట్. వాళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేస్తే మార్కెట్లో పెట్టడం. సో ఇన్నోవేషన్ అనేది సీరియస్గా తీసుకుంటున్నారు. ఏదో వాళ్ళకేదో ఇన్నోవేషన్ అన్న కాన్సెప్ట్ని లర్నింగ్ కోసం ఇవ్వడం అనేది కాకుండా నిజంగానే వాళ్ళు ఇన్నోవేట్ చేయడం. అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో వాటిల్ని మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్ కూడా ఇచ్చి దాని నుంచి ప్రోడక్ట్స్ని లాంచ్ చేయించి మార్కెటింగ్ చేసి అంత దూరం వెళ్ళాలి. స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఇట్ ఈస్ ఏ వెరీ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. ఇవన్నీ మీరు తెలుసుకోవాలన్నమాట, కొత్త కొత్త విషయాలు ఇవన్నీ వచ్చాయి. అటల్ ఇన్నోవేషన్ మిషన్ హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ విత్ శాప్. సో వాళ్ళు శాప్తో, శాప్ అనేది ఒక ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సంబంధించిన ఒక కంపెనీ. దాంతో ఏమి వాళ్ళు స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ సైన్ చేసుకున్నారంటే కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. వాళ్ళు ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కల్చర్ ప్రమోట్ చేయడం కోసం శాప్తో ఒక ఇంటెంట్ స్టేట్మెంట్ అక్రాస్ 100 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇన్ ది కంట్రీ. ఒక 100 టింకరింగ్ ల్యాబ్స్తో వీళ్ళు వచ్చి మెంటరింగ్ చేస్తారు. తర్వాత ఈ డెల్ వాళ్ళ వాలంటీర్స్తో వర్క్ చేస్తారనమాట. ఈ 2 కంపెనీస్ ఇన్వాల్వ్డ్ ఉన్నాయి దీంట్లో. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే దీస్ ఆర్ ది districts in India that are affected by poor socio-economic indicators. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూసుకుంటే చాలా తక్కువ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఇవి చాలా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అనుకోవచ్చు. దీస్ ఆర్ ఆస్పిరేషనల్ ఇన్ కంటెంట్, అంటే వాళ్ళకి ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. దట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దీస్ డిస్ట్రిక్ట్స్ కెన్ లీడ్ టు ది ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఇది ఎట్లా అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ ఒక 100, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా చాలా కొన్ని డిస్ట్రిక్ట్స్లో చాలా ఎక్కువ ఉందనుకో, వాటిని మనము ఐసోలేట్ చేసి వాటిల్లో లాక్డౌన్ చేస్తున్నాం కదా. సిమిలర్ కాన్సెప్ట్ ఇక్కడ చాలా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మనం అలా కాకుండా జనరల్గా అంత దేశాన్ని అంతా సమానంగా డెవలప్ చేయాలని ట్రై చేస్తున్నామంటే అది కష్టమవుతుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఎక్కడ చాలా వీక్ ఉందో, చాలా బ్యాక్వర్డ్ ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ చేసామంటే ఓవరాల్ కంట్రీ ఇంప్రూవ్ అవుతుంది. అది వీళ్ళ లెక్క అనమాట. 115 జిల్లాలు డిస్ట్రిక్ట్స్ వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు 117 అయినాయి. 28 స్టేట్స్, అట్లీస్ట్ 1 ఫ్రమ్ ఈచ్ స్టేట్, ఒక స్టేట్ నుంచి కనీసం ఒకటి లెక్కన తీసుకున్నారు. ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే
చూడండి ఎట్లాంటి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేశారో చూస్తే మీకు అర్థమవుతుంది. విజయనగరం మోస్ట్ బ్యాక్వర్డ్, విశాఖపట్నం సిటీ మాత్రం ఫార్వర్డ్ అది, కానీ మిగిలిన ఏరియాస్ కొంచెం బ్యాక్వర్డ్, కడప. సో ఇవి పిక్ చేశారు. ఇప్పుడు కృష్ణా, గుంటూరు అలాంటివి పిక్ చేయలేదు, ఈస్ట్ వెస్ట్ అవి. ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఈ 3 మన రాష్ట్రం నుంచి. అలాగా మొత్తం మీద 100+. సో కొన్ని స్టేట్స్ ఇప్పుడు ఒరిస్సా, యూపీ, బీహార్ మోస్ట్ ఆఫ్ దేర్ స్టేట్స్ పిక్ చేసింటారు. మనది చాలా డెవలప్డ్ స్టేట్ కాబట్టి కంపారిటివ్లీ. సో మనము తెలంగాణతో కంపేర్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు న్యూలీ డెవలప్డ్ స్టేట్, బట్ స్టిల్ వీఆర్ మచ్ అహెడ్ ఆఫ్ సమ్ ఆఫ్ ది నార్థన్ స్టేట్స్. ఇంకా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాంలో జనవరి 2018లో ఏం చేశారు, ది ఏపీ గవర్నమెంట్ అండ్ ది నీతి ఆయోగ్ సైన్డ్ ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ అమరావతి టు డెవలప్ అన్ ఆన్లైన్ డాష్బోర్డ్. సో ఒక ఆన్లైన్ డాష్బోర్డ్ కోసం అని చెప్పి ఏపీ గవర్నమెంట్తో నీతి ఆయోగ్ ఒక MOU చేసుకునింది. తర్వాత ఇవన్నీ వాళ్ళు అన్నీ మొత్తం వాళ్ళే చేయరు, దే ఎంటర్ ఇంటూ. ఇప్పుడు డెల్ గురించి చెప్పాను, శాప్ గురించి చెప్పాను, అట్లా గవర్నమెంట్స్తో కూడా. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్తో ఇది డాష్బోర్డ్ కోసం. పిరమిల్ ఫౌండేషన్ వాళ్ళు ఏమంటే వాళ్ళతో పార్ట్నర్షిప్ చేశారు వీళ్ళు, నీతి ఆయోగ్, టు ప్రొవైడ్ సపోర్ట్ అండ్ బ్రింగ్ అబౌట్ ఎన్విజన్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇండికేటర్స్ and bring about the envisioned transformation in health and nutrition. సో ఈ పిరమిల్ వాళ్ళతో బేసిక్గా 2 విషయాల మీద, హెల్త్, న్యూట్రిషన్ అది ఒకటి, ఎడ్యుకేషన్ మీద ఒకటి. ఈ ఇండికేటర్స్కి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఇవి డెవలప్ చేయాలి కదా. నీతి ఆయోగ్ డైరెక్ట్గా ఇట్లాంటి పనులు చేయదు, అందుకోసం వేరే వాళ్ళతో టైఅప్ చేసుకునింది. ఈ డిస్ట్రిక్ట్స్లో ఆ 2 పారామీటర్స్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి. ఇంకా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ 49 ఇండికేటర్స్ ఫ్రమ్ 5 ఐడెంటిఫైడ్ థీమాటిక్ ఏరియాస్ ఉంటుందన్నమాట. 49 ఇండికేటర్స్, 5 థీమాటిక్ ఏరియాస్ ఇక్కడ చెప్తాను ఏంటని. అవి హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఒకటి, దానికి 30% వెయిటేజ్ ఇస్తారు. ఎట్లా ఐడెంటిఫై చేస్తారు ఇవి అంటే 30% వెయిటేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్కి, ఎడ్యుకేషన్కి 30%. ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్, అందుకే పిరమిల్ వాళ్ళతో ఈ 2 గురించి టైఅప్ చేసుకున్నారు. అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్ 20% వెయిటేజ్ అనమాట. ఫైనాన్షియల్ ఇంక్లూజన్, స్కిల్ డెవలప్మెంట్ 10%, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10%, అంటే రోడ్లు అన్నీ బాగున్నాయా అనేది 10% ఉంటుంది. ఇంకా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే సో మెజారిటీ పీపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా, అబవ్ పావర్టీ లైన్ ఉన్నారా, అవి చూస్తారనమాట. వాళ్ళ స్కిల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎంత ఉంది. సో అగ్రికల్చరు వాళ్ళకి ఇరిగేటెడ్ వాటర్ ఉందా, రెయిన్ఫాల్ ఎంత ఉంది, అగ్రికల్చర్ ఎలా ఉంది. అగ్రికల్చర్ బాగుంది అంటే ఓవరాల్ డిస్ట్రిక్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ మెయిన్గా వీళ్ళు ఎడ్యుకేషన్ చూస్తారు, ఎంతవరకు ఎడ్యుకేట్ అయినారు వీళ్ళు, 10th వరకు చదువుతున్నారా మెజారిటీ ఎంతవరకు. ఇంకా హెల్త్, వాళ్ళ మాల్ న్యూట్రిషన్తో ఎంతమంది ఉన్నారు, ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ ఇవన్నీ ఈ 5 క్రైటీరియాస్ అనమాట. సాత్ అనే ప్రోగ్రాం గురించి మాట్లాడుకున్నాం. SATH అంటే సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్. ఇప్పుడు క్యాపిటల్లో ఈ మధ్య ఎక్కువ మనం వినేది హ్యూమన్ క్యాపిటల్ గురించి. క్యాపిటల్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాము, అదే కాదు. క్యాపిటల్ అంటే హ్యూమన్ క్యాపిటల్. దేశంలో మనది యంగెస్ట్ నేషను, మనకేమో హ్యూమన్ క్యాపిటల్ ఉంది. దాన్ని కరెక్ట్గా వాడుకోగలిగితే మనం చాలా సక్సెస్ఫుల్ అవుతాం. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది. ఇప్పుడు వివేకానంద అనేటోళ్ళు అనమాట, నాలాగా ఇంకొక 10 మంది నాకు చేరారంటే ఈ దేశాన్ని మార్చేయచ్చు అనేసి. అంత శక్తి ఆయనకి ఎట్లుంచి వచ్చింది. ఈజ్ ఆల్సో వన్
హ్యూమన్ బీయింగ్, వన్ ఇండివిజువల్ కదా. ఆ రకంగా మనమంతా దేశమంతా కూడా అలాంటి ఉత్తేజితులైన యువకులు వచ్చారంటే ముందుకి దేశం చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తుంది. దట్ ఈజ్ హ్యూమన్ క్యాపిటల్. సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్. వాళ్ళు ఏం చేస్తారు? ఎడ్యుకేషను, హెల్త్ మెయిన్ అవే. వాళ్ళు రోల్ మోడల్ స్టేట్స్ని డెవలప్ చేస్తారు. అంతకుముందు చెప్పింది యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ వాటిల్ని. ఇక్కడేంటి? రోల్ మోడల్ స్టేట్స్. కొన్ని స్టేట్స్ లైక్ కేరళ ఇట్లాంటివి, ఇప్పుడు ఈవెన్ ఏపీ ఈస్ రియలీ గుడ్. సో కొన్ని రోల్ మోడల్ స్టేట్స్ లాగా డెవలప్ చేస్తారు. దాన్ని చూసి వేరే వాళ్ళు ఫాలో కావచ్చు ఆ మోడల్. సో ఎలాబరేట్ సెలక్షన్ ప్రాసెస్ చేసుకొని 3 స్టేట్స్ వాళ్ళు ఏం చేశారు? 3 స్టేట్స్ని పిక్ చేశారు రోల్ మోడల్ స్టేట్స్గా డెవలప్ చేయడానికి. జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా. సో ఇవేమి నిజాలకి ఆల్రెడీ డెవలప్డ్ కాదు. ఆల్రెడీ ఉన్న వాటిని ఇప్పుడు కేరళనో ఇంకొక స్టేట్నో తీసుకోవడం ఈజీ. అలా కాకుండా జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా పక్కనే కూడా ఉన్నాయి, మీకు గుర్తుపెట్టుకోవడం కోసం కూడా ఈజీగా. సో ది ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది స్టేట్స్ అలాంగ్ విత్ నాలెడ్జ్ పార్ట్నర్ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బీసీజీ బోస్టన్ కన్సల్టెన్సీ అండ్ పిరమిల్ ఫౌండేషన్. ఇంతకుముందు చెప్పాను కదా, హెల్త్ అన్ని యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేస్తారని. అలాగే వాళ్ళతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కూడా కలుపుకున్నారు. తర్వాత కన్సార్టియం విత్ నీతి ఆయోగ్ యాజ్ ఏ ఫెసిలిటేటర్ అండ్ కోఆర్డినేటర్ ఇన్ ది ప్రాసెస్. ఆ రకంగా సాత్ అనే ప్రోగ్రామ్. సాత్ ఈ అంటే ఎడ్యుకేషన్ పార్ట్. సాత్ ఈ ఇదేం చేస్తుంది? దీని అచీవ్మెంట్స్ కొన్ని ఉన్నాయి. ఇన్ డెప్త్ ఫీల్డ్ డయాగ్నోసిస్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ జార్ఖండ్, ఒడిస్సా అండ్ మధ్యప్రదేశ్. డయాగ్నోసిస్ చాలా ముఖ్యం. నేను కూడా మన స్టూడెంట్స్ టెస్ట్ రాస్తూనే ఇమ్మీడియట్ డయాగ్నోసిస్ చేసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఓకే ఇన్ని వచ్చాయనుకొని ఆనందపడ్డం, బాధపడ్డం కాదు. ఏవి తప్పు చేశాము, ఎందుకు చేశాము, సో మనం అది చదవలేదా, మనం చదివిన బుక్స్లో లేదా, లేకంటే మనకు అర్థం కాలేదా, నోట్స్ రాసుకోలేదా, మెమరీలో లేదా, ఉండి తప్పు రాసిన, ఇవన్నీ అనలైజ్ చేసుకోవాలి కదా. అట్లా డయాగ్నోసిస్ చాలా ముఖ్యం ఏదైనా డెవలప్మెంట్లో. సో డయాగ్నోసిస్ చేసేయడానికి ఫస్ట్ బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ చేసినారు ఇన్ డెప్త్ ఫీల్డ్ డయాగ్నోసిస్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. తర్వాత స్టేట్ ట్రాన్స్ఫార్మేషన్ రోడ్ మ్యాప్స్ కూడా డయాగ్నోసిస్ చేస్తే సరిపోదు, రోడ్ మ్యాప్స్ కావాలి. ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి? ఫ్రమ్ X1 Y1 టు X2 Y2. సో రూట్ మ్యాప్, ఎక్కడున్నాము, ఎక్కడుండాలి. మనం కూడా అంతే, స్టూడెంట్స్ వేర్ వీఆర్ సబ్జెక్ట్ సంబంధించి వేర్ వీ హ్యావ్ టు బీ, ఆ రెండు తెలిస్తే ఆ రూట్ మ్యాప్ వస్తుంది. సో దట్స్ వేర్ ఐ హెల్ప్ దెమ్, మెంటర్ చేస్తాను. అలాగే నీతి ఆయోగ్ ఏం చేస్తుంది? వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇవన్నీ అనాలిసిస్ ఈ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు, పిరమిల్ వీళ్ళందరినీ కలుపుకొని అనాలిసిస్ చేసిన తర్వాత వేర్ దే ఆర్ అని తెలుస్తుంది, వేర్ దే హ్యావ్ టు బి అని తెలుస్తుంది. అప్పుడు సైంటిఫిక్గా ఒక రూట్ మ్యాప్ డెవలప్ చేస్తారు. రిలీజ్డ్ ఫర్ ఆల్ ది 3 స్టేట్స్ విచ్ కంటైన్ క్వార్టర్లీ మైల్ స్టోన్స్ ఫర్ ఈచ్ ఇనిషియేటివ్. ఇప్పుడు మన టెస్ట్ సిరీసే తీసుకుంటే నేనేం చేస్తాను, ఆ చాప్టర్ టెస్ట్లో లేకుంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నావు అని ఫస్ట్ ఒక గ్రాండ్ టెస్ట్ ద్వారా తెలిసిపోతే, సో ఈ ప్రతి ఏరియాలో మళ్ళీ టెస్టులు పెట్టుకుంటూ మైల్ స్టోన్స్ అంటాం వాటిని. అలాగా ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు, ఒక మైల్ స్టోన్స్ లాగా సెట్ చేసుకొని ఓకే వీ రీచ్డ్ దిస్ మైల్ స్టోన్, వీ రీచ్డ్ దిస్ మైల్ స్టోన్. సో దిస్ ఈజ్ మోస్ట్ సైంటిఫిక్ వే ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్. క్రిటికల్ ఇంటర్వెన్షన్స్ ఇంక్లూడింగ్ స్కూల్ మెర్జర్స్. అవసరమైతే ఇప్పుడు చిన్న 5 మంది ఒక చోట, 10 మంది ఒక చోట ఉంటుంటారు, వాళ్ళని ఏమన్నా అవసరమైతే మెర్జర్స్. రెమిడియేషన్ ప్రోగ్రామ్ ఇది. తర్వాత ట్రైనింగ్, మానిటరింగ్ టీచర్ రిక్రూట్మెంట్ అండ్ రేషనలైజేషన్. టీచర్ రిక్రూట్మెంట్లోనే ఏమన్నా ప్రాబ్లం ఉందా అదంతా స్టడీ చేయాలి. ఇన్స్టిట్యూషనల్ రీఆర్గనైజేషన్ అట్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్. అది ఇన్స్టిట్యూషనల్
మొత్తం రీఆర్గనైజ్ చేయడం, ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ఎంఐఎస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆర్ ది ఎగ్జిక్యూషన్ మోడ్ సిన్స్ January 2018. దాన్ని ఒక ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్లో మనం ఎలాగైతే దాన్ని రీవ్యాంప్ చేస్తామో ఆ రకంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని టోటల్ రీవ్యాంప్ చేస్తూ అన్నారనమాట ఇక్కడ ఈ 3 స్టేట్స్లో. ఇంకా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. చాలా హై ప్రొఫైల్ మీటింగ్ హైదరాబాద్లో జరిగింది కదా, మీకు గుర్తే ఉంటుంది. ట్రంప్ కూతురు కూడా వచ్చింది. ఇట్ టుక్ సీడ్ ఇన్ 8th Annual గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ 2017లో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ హైదరాబాద్లో జరిగినప్పుడు అదేంటి నీతి ఆయోగ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ US జరిగిందనమాట అది. ఎందుకంటే US చాలా డెవలప్డ్ కంట్రీ కదా, డెవలప్మెంట్ ఎలా చేయాలో వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది అని చెప్పి వాళ్ళను. సో 30+ పార్ట్నర్స్ టెండ్స్ టు ఆఫర్ సర్వీసెస్ టు మెంబర్స్ అండర్ వేరియస్ సపోర్ట్ ఏరియాస్. ఈ ఏరియాస్లో జనరల్గా సపోర్ట్ ఇస్తారు. ఇంక్యుబేషన్, యాక్సలరేషన్ అంటే ఫస్ట్ స్టార్ట్ అయితేనే చాలా ఇంక్యుబేషన్లో ఉన్నట్టు, అది ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు. జస్ట్ ఏదో విజువలైజ్ చేసుకొని అక్కడికి ఊహలతో వస్తాం కదా స్టార్టప్ అంటే. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్లింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది కూడా ఒక స్కిల్, దాన్ని ట్రైన్ చేస్తారు. మార్కెటింగ్ అసిస్టెన్స్ ఇస్తారు, చాలా అవసరం. సో మెయిన్గా మార్కెటింగ్ ప్రాబ్లమ్స్తోనే ఐడియా అంతా బాగుంటుంది, దెబ్బతింటుంటాయి చాలా ఆర్గనైజేషన్స్. ఫండింగ్ ఇస్తారు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు, కాంప్లియన్స్ సపోర్ట్ ఇస్తారు. తర్వాత సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అది కూడా ఉంటుంది. సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఈ మధ్య బాగానే ఇది ప్రమోట్ అవుతుంది. సో WEP అంటే ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ 3 పిల్లర్స్ ముఖ్యంగా, ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఇచ్ఛాశక్తి, జ్ఞాన్ శక్తి, కర్మ శక్తి. అంటే ఇచ్ఛ అంటే వాళ్ళ కోరిక, డిజైర్, స్ట్రెంగ్త్ ఆఫ్ డిజైర్ ఉండాలి. దట్ బికమ్స్ ఎనర్జీ. ఎనర్జీలో మెయిన్గా మనకి సాధించాలనే సంకల్పం. ఇప్పుడు మీకు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సాధించాలనే ఒక సంకల్ప శక్తి అనేది ఉండాలి. అది సంకల్పం వీక్ ఉందంటే మీ ప్రిపరేషన్ వీక్ అయిపోతుంది, మీకు వచ్చే ఛాన్స్ కూడా చాలా తగ్గిపోతుంది. సంకల్పమే మిమ్మల్ని నడిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు, లేకుంటే నా క్లాసెస్ విన్నారా, ఏ బుక్ చదివినారా, అది కాదు ఇంపార్టెంట్. మీకు సాధించాలనే సంకల్పం ఉందా, అదే 60%. ఆ కెపాసిటీ ఉందా లేదా, ఎంత ఎఫర్ట్ పెడతారో తర్వాత విషయం. ఫస్ట్ సంకల్పం ఉండాలి. జ్ఞాన్ శక్తి, నాలెడ్జ్ అనమాట, నాలెడ్జ్, జ్ఞాన్. సో సంకల్పం ఒక్కటే సరిపోదు, దానికి సరిపడా దానికి అవగాహన, ఒక విజ్ఞానము అవన్నీ ఉండాలి. తర్వాత కర్మశక్తి అంటే ఎఫర్ట్ పెట్టాలి కదా, ఇంప్లిమెంట్ చేయాలి కదా లాస్ట్లో. సో మంచి నాలెడ్జ్ ఉంది, మంచి డిజైర్ ఉంది, కానీ బాడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకుంటే నువ్వేం చేయలేకపోతున్నావు అంటే ఏం కాదు కదా. అందుకోసము ఇచ్ఛాశక్తి, జ్ఞాన్ శక్తి, కర్మశక్తి ప్రతి వ్యక్తికి 3 ఉండాలి ఏది సాధించాలన్నా. అందుకే WEPని ఆ 3 పిల్లర్స్ మీద బేస్ చేశారు కాన్సెప్ట్. ఇంకా గ్రాండ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనేది ఒకటి వాళ్ళ ఇనిషియేటివ్. సో దాన్ని ఏమంటే సీక్ సిటిజన్స్ ఇన్పుట్స్ ఆన్ ది కీ డెవలప్మెంటల్ ఛాలెంజెస్ ఫేసింగ్ ఇండియా. సో MyGov పోర్టల్లో పెట్టారు దీన్ని. సిటిజన్స్ ఏం చేస్తారో ఇండియా డెవలప్మెంట్లో వాళ్ళని పార్ట్ చేయడం, వాళ్ళని భాగస్వాములు చేయడం. ఫోకస్ ఈజ్ ఆన్ ది సోషల్ సెక్టార్. వాళ్ళు వచ్చి పీపుల్ని మనము ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించో లేకుంటే సమ్ బయోటెక్నాలజీ గురించో పార్టిసిపేట్ చేయండి అంటే జనరల్ పబ్లిక్ ఏం హెల్ప్ చేయలేకపోవచ్చు. కానీ సోషల్ సెక్టార్, సో మెయిన్గా హెల్త్, ఎడ్యుకేషన్ సంబంధించిన వాటిల్లో వాళ్ళని భాగస్వాములు చేస్తారు. వల్నరబుల్ సెక్షన్స్ అండ్ టు ది ఇన్వాల్వ్ సిటిజన్స్ ఇన్ క్రౌడ్ సోర్సింగ్ ఐడియాస్. ఇప్పుడు క్రౌడ్ పుల్లింగ్ అనేది కాన్సెప్ట్ ఎక్కువైంది. ఈవెన్ సోషల్ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్లో క్రౌడ్ సోర్సింగ్ చేస్తున్న డబ్బులు ఎవరో ఒకరు ఇస్తారనమాట, అక్కడ పెట్టేస్తే కొన్ని సైట్లలో ఇట్లాంటి ఇష్యూ ఉందని. అలాగే ఇక్కడ ఐడియాస్,
అన్నిటికంటే ముఖ్యం ఐడియాస్ అనమాట. డబ్బుల కంటే కూడా ముఖ్యమా ఈ ఈ ఐడియాస్. ఈ క్రౌడ్ సోర్సింగ్ చేస్తారు. ఏదో క్రౌడ్లో నుంచి మంచి ఐడియా వస్తుంది, అది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేస్తుంటారు, వాళ్ళు ఆలోచించుంటారు, వాళ్ళకి ఏం తెలుసులే అనుకుంటే ఎట్లా. వాళ్ళని మనం అక్కడ కూర్చోకుండా ఏసీ రూమ్లో కూర్చొని ఎక్కడో దూరంగా ఉండి ఇది ఏమి వాళ్ళ పల్స్ అర్థం చేసుకోకంటే కష్టమవుతుంది. సో అచీవ్ ఇండియాస్ డెవలప్మెంట్ కోసము ఈ ఐడియాస్ని క్రౌడ్ పుల్లింగ్ చేస్తారు, క్రౌడ్ సోర్సింగ్. సో ఈ గ్రాండ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో వ్యూస్ సిటిజన్షిప్ కీ ఛాలెంజ్ ఫేసెస్ ఇన్ ఇండియా అక్రాస్ ఏరియాస్ సిగ్నిఫికెంట్ ఫర్ కంట్రీ యాజ్ డెవలప్మెంట్. చాలా ఇంపార్టెంట్ ఏరియాస్లో వాళ్ళు ఐడియాస్ని తీసుకున్నారు. వాట్ ఆర్ క్రిటికల్ ఇష్యూస్ విచ్ నీడ్ టు బి అడ్రస్. అసలు ఏంటి ఇష్యూ అనేది చెప్పాలి. ఇది సమస్య, బేసిక్గా ఇది మేము ఫేస్ చేస్తున్నది అని. డెవలప్ ది సోషల్ సెక్టార్ అండ్ ది ఛాలెంజెస్ విచ్ నీడ్ టు బి ట్యాకిల్డ్ ఆన్ ప్రయారిటీ బేసిస్. సో ఏది చాలా ఇంపార్టెంట్ అని వాటిల్లో. ఫేజ్ 2లో ఏంటంటే అర్జెంట్ ఛాలెంజెస్ యాజ్ సజెస్టెడ్ బై సిటిజన్స్ వుడ్ బి ప్రిపేర్డ్ అండ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్. సెకండ్ పార్ట్, ఫస్ట్ ఏ ఛాలెంజెస్ ఉన్నాయి, ఏవి ముఖ్యమైన సమస్యలు అనేది తెలుసుకోవాలి. అది తెలియకుండా ముందు ప్లానింగ్ కమిషన్ ఇవి సమస్యలను వాళ్ళే ఊహించుకొని పరిష్కారాలు చేస్తున్నారు కదా. అలా కాకుండా అసలు సమస్యలు ఏంటో కూడా తెలుసుకోవడం. ఫస్ట్ అండర్స్టాండ్ ది క్వశ్చన్ అని చెప్తాను నేను మన ప్రిపరేషన్లో. అట్లా ఇక్కడ అండర్స్టాండ్ ది ప్రాబ్లం, సమస్యలు తెలుసుకున్న తర్వాత పరిష్కారం, అది వాళ్ళనే అడుగుతాం ప్రజల్ని. సమస్యలు వాళ్ళ దగ్గరనే తెలుసుకొని పరిష్కారాలు కూడా వాళ్ళనే అడగడం. ఇది చాలా క్రియేటివ్ ప్రాసెస్, ఇది చాలా డిఫరెంట్ ప్రాసెస్, టాప్ డౌన్ అప్రోచ్ కాదు ఇది. ఇది ప్రజల సమస్యలు ప్రజల దగ్గర నుంచినే తెలుసుకొని వాటి పరిష్కారాలు కూడా వాళ్ళనే అడగడం. సో అర్బన్ రిజ్యువినేషన్ మిషన్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు నీతి ఆయోగ్లో వాళ్ళు. దీంట్లో మళ్ళీ సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ అనే దాంతో MOU చేసుకున్నారు. సో ఎక్కడ ఎవరు స్ట్రాంగో వాళ్ళతో వెళ్తున్నారు. ఇప్పుడు ఇట్స్ ఏ సిటీ స్టేట్, అంటే ఒక కంట్రీ, ఒక సిటీనే ఒక కంట్రీ అనమాట సింగపూర్ అంటే. వాళ్ళు ఒక సిటీకి ఒక ఐడియల్ మోడల్ అనుకొని వాళ్ళతో ఒక టైఅప్ చేసుకున్నారు. సో వాళ్ళ ఎక్స్పర్టీజ్ ఉంటుంది, ఎట్లా అర్బన్ మేనేజ్మెంట్ చేస్తారు వాళ్ళు సింగపూర్ ఇన్ అర్బన్ సెక్టర్ టు బిల్డ్ క్యాపాసిటీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్. మన మున్సిపల్ కార్పొరేషన్స్తో స్టేట్ గవర్నమెంట్స్తో వాళ్ళు టైఅప్ చేసుకోవడం. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది అర్బన్ రిజ్యువినేషన్ మిషన్. సో రిజ్యువినేట్ చేయడం, మనుషులు మనము యోగా రిట్రీట్కి ఎక్కడికి వెళ్తే రిజ్యువినేట్ అవుతాం కదా, అట్లా ఒక అర్బన్ ఏరియాస్ని రిజ్యువినేట్ చేయాలా అని చెప్పి ఈ సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్తో MOU చేసుకున్నారు. సో ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్ అది. సిరీస్ ఆఫ్ హైలీ ఇంటరాక్టివ్ వర్క్షాప్స్, అడ్వైజరీ సెషన్స్. వీళ్ళు ఇక్కడ ఈ మేయర్స్ కావచ్చు, లేకుంటే దానికి ఎవరైతే అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారో వీటి కార్పొరేషన్స్లో, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్లో సో ఈ అర్బన్ ప్లానింగ్ సంబంధించిన వాళ్ళతో సింగపూర్ వాళ్ళు ఇంటరాక్టివ్ సెషన్స్, వర్క్షాప్స్. వాళ్ళ ఊరికే లెక్చర్స్ ఇచ్చి వెళ్ళేది కాదు, వర్క్షాప్ మోడల్స్. సో నేను కూడా ఎథిక్స్ కోసం ఒక వర్క్షాప్ కండక్ట్ చేసింది. సో ఇట్ విల్ బి మోర్, ఒక ఇనిషియేట్ చేస్తే ఒక లెక్చరు స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటే అలాగా ఇంటరాక్టివ్ సెషన్స్ జనరల్ ఎస్సేకి చేశాను. ఎందుకంటే నేను ఒక చెప్తాను కాన్సెప్ట్, రాయమంటాను, రాస్తారు, మళ్ళీ వాళ్ళది చూస్తాము, ఒకరికొకరు ఇచ్చి ఎక్స్చేంజ్ చేయించుకొని, సో వాళ్ళే ఎవాల్యుయేట్ చేయించి, సో అలా చేస్తే ఇట్స్ ఏ వర్క్షాప్ అంటారు, లేదా లెక్చర్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇది వర్క్షాప్ మోడల్లో నడిచిందనమాట. వీళ్ళు ఏం చేశారు, ఏ ఏరియాస్ అర్బన్ ప్లానింగ్, గవర్నెన్సు, వాటర్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, డ్రింకింగ్ వాటర్ కానీ, మళ్ళీ అఫ్లియెంట్ ట్రీట్మెంట్స్, తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, మరి హ్యూమన్ ఎక్స్క్రిషన్ అవంతా కూడా ఎట్లా వాళ్ళు మేనేజ్ చేస్తారు, ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ని ఎట్లా ఇన్వాల్వ్ చేయడం, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కీ ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. దిస్ ఈజ్ అర్బన్ రిజ్యువినేషన్ మిషన్.
ఇంకా కొన్ని ఐడియాస్ చెప్తా అంటారు వీళ్ళు. అట్లాంటివి కూడా మనం తెలుసుకోవాలి, ఏం మాట్లాడుతున్నారు. ఇండిపెండెంట్ డెట్ మేనేజ్మెంట్ ఆఫీస్ అనేది ఒకటి పెట్టండి అని చెప్పారు 2000. దీని ఐడియా కొత్తది, మరీ కొత్తదేం కాదు. 2005 బడ్జెట్ స్పీచ్లోనే ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అనేది ఉంటే బాగుంటుంది అని చెప్పారు. ఆ కాన్సెప్టే ఇండిపెండెంట్ డెట్ మేనేజ్మెంట్ ఆఫీస్. ఇది రాజీవ్ కుమార్ ఒకసారి చెప్పారనమాట. డెట్ మేనేజ్ చేయాలి, లేకంటే పబ్లిక్ డెట్ చాలా పెరిగిపోతుంది కదా. సో స్టేట్స్ అయితే లక్షల లక్షల కోట్లు అప్పులు చేసేస్తున్నాయి. అన్ని చోట్ల అప్పులు ఎక్కువైపోతున్నాయి. లేబర్ యూటిలైజేషన్ ఫండ్ అనేది ఒకటి కావాలా అని చెప్పారు వీళ్ళు థింక్ ట్యాంక్ వాళ్ళు. సో ఎట్లా అంటే కంట్రీస్ వర్క్ అంటే దిస్ విల్ మేక్ ది కంట్రీస్ వర్క్ ఫోర్స్ మోర్ స్కిల్డ్ అండ్ కాస్ట్ కాంపిటిటివ్, ఎంకరేజింగ్ బిజినెసెస్ టు హైర్ మోర్ అట్ టైమ్ వెన్ ఆటోమేషన్, అంటే ఎక్కువ ఆటోమేషన్ జరిగితే టర్మినేషన్స్, రిట్రెంచ్మెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి కదా. అలా కాకుండా అప్పుడు ఎక్కువ హైర్ చేసుకోవాలి ఆటోమేషన్. అప్పుడు ఎట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసుకోవడం, లో స్కిల్ లేబర్ రిడెండెంట్ అవుతుంది కదా ఇప్పుడు, దానికోసం అని చెప్పి రిక్రూట్మెంట్స్ పెరిగేలాగా ఆ టైంలో. సో లేబర్ యూటిలైజేషన్ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పారు వీళ్ళు. సో ఫార్మ్ ల్యాండ్ లీజింగ్ గురించి వీళ్ళు ఒక ఇనిషియేటివ్ వాళ్ళు ఏం ప్రపోజ్ చేశారంటే ఒక మోడల్ యాక్ట్ ఫ్రీయింగ్ అప్ ది ఫార్మ్ ల్యాండ్, లీజింగ్ ద్వారా ఫార్మ్ ల్యాండ్ని ఫ్రీ చేయాలా అని చెప్పి ఒక మోడల్ యాక్ట్ ఒకటి ప్రపోజ్ చేశారు. సో ఈ స్టేట్స్కి ఈ ప్లాన్ ఇస్తారు, లీగలైజ్ ఫార్మ్ ల్యాండ్ లీజింగ్. దాన్ని లీగల్గా ఇప్పుడు ఎంతసేపు టైటిల్స్ మీద లీగాలిటీస్ చాలా బాగున్నాయి కానీ లీజింగ్ మీద అంత ప్రాపర్ లేదు. ల్యాండ్ ఓనర్షిప్ విల్ రిమైన్ సెక్యూర్. లీజ్కి ఇస్తే ఎక్కడ అఫీషియల్ అయితే ల్యాండ్ ఓనర్షిప్ మీద రిస్క్ ఉంటుందని భయపడుతుంటారు చాలామంది ల్యాండ్ ఓనర్స్. అట్లా కాకుండా దాన్ని సెక్యూర్ చేసి రివర్ట్ టు ది ఓనర్ అండ్ ఇన్ కేస్ ది పార్సల్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ సోల్డ్ బిఫోర్ ది టెన్యూర్ ఆఫ్ ది లీజ్ కంప్లీట్, ది రైట్ ఆఫ్ ది టెనెంట్స్ విల్ బి సెక్యూర్. ఆ టెన్యూర్ లోపల అమ్మకుండా వీళ్ళకి రైట్స్ ఉంటాయి. టెన్యూర్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఇంటర్ఫియర్ కాకుండా ఓనర్కి అమ్ముకుండే ఛాన్సెస్ కానీ రైట్స్ కానీ ఉంటాయి. అట్లా రెండు మేనేజ్ అయ్యేలాగా ల్యాండ్ రికార్డ్స్లో ఏం చేంజెస్ లేకుండా. సో ఇట్లంతా కూడా కొన్ని ఫామ్ ల్యాండ్ లీజ్ గురించి ఒక మోడల్ యాక్ట్. ఇంకా మెథనాల్ ఎకానమీ గురించి వీళ్ళు చాలా ఫోకస్ చేశారు. సో మిథనాల్ ఎనర్జీ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేటివ్ చేసుకొని ఆయిల్ ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది. మిథనాల్ అనేది మనం వాడడం మొదలు పెడితే అంత ఆయిల్ ఇంపోర్ట్ తగ్గుతుంది. రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్, రెండో బెనిఫిట్ ఏమంటే గ్రీన్ హౌస్ గ్యాస్ బాగా తక్కువవుతుంది ఎమిషన్స్. సో కన్వర్టింగ్ ఇండియన్ కోల్ రిజర్వ్స్ అండ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్, ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ మిథనాల్? ఇండియాలో కోల్ రిజర్వ్స్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి లో క్వాలిటీ దాంట్లో నుంచి వస్తుంది. ప్లస్ సాలిడ్ వేస్ట్, మన సాలిడ్ వేస్ట్లో నుంచి కూడా మిథనాల్ అనేది డెవలప్ చేస్తాం. సో లీడింగ్ టు ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఇంపోర్ట్. సో ఇది చేసే కొద్దీ మనకు ఇంపోర్ట్ బిల్ తగ్గిపోతుంది అనమాట. కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి ఇండియాలోనే, మిథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్స్ అనేటివి వస్తాయి కాబట్టి ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఇది అనవసరంగా మనము బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, అది తగ్గడమే కాకుండా ఎన్విరాన్మెంట్ బెనిఫిట్ అయ్యి మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అన్ని రకాల మంచిదే ఇది. బ్లెండింగ్ 15% మిథనాల్ ఇన్ గ్యాసోలిన్, మనం వాడేది గ్యాసోలిన్ అంటారు, అమెరికాలో గ్యాస్ అంటారు, మనం పెట్రోల్ అంటాం కదా, అదే గ్యాసోలిన్. కెన్ రిజల్ట్ ఇన్ అట్లీస్ట్ 15% రిడక్షన్ ఇన్ ఇంపోర్ట్ ఆఫ్ గ్యాసోలిన్ క్రూడ్ ఆయిల్. చాలా చాలా పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. 15% గుడ్ టార్గెట్ అది. ఇవన్నీ ఊరికే విష్ఫుల్ థింకింగ్ లాగా కాకుండా ఇంప్లిమెంట్ అయితే చాలా మంచిది దేశానికి, ప్రపంచానికి కూడా. ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి
In addition, it will bring down GHG emissions by 20%. Greenhouse gases, GHG అంటే particle matter. In terms of particle matter, nitrogen oxide and SOx, thereby improving urban air quality. ఇప్పుడు ఢిల్లీ చూసాం కదా ఎంత భ్రష్టు పట్టిపోయింది ఎయిర్ క్వాలిటీ. సో విజిబిలిటీనే ఉండదు. నేను ఒకసారి వెళ్ళాను హిమాలయస్కి వెళ్తుంటే అందువే అసలు కనపడదు దారి డే టైమే. సో ఒక ఫాగ్ లాగా వచ్చేస్తుంది కొంచెం డార్క్ అయితే ఇంకంతే కనపడదు. ఏం రా అంటే అక్కడంతా పార్టికల్ ఎయిర్ క్వాలిటీ చాలా పూర్ ఉంటుంది. నీతి ఆయోగ్ సాట్ 5,000 crore మిథనాల్ ఎకానమీ ఫండ్ అడిగిందనమాట. అంత పెడితే ఇన్వెస్ట్మెంటు ఇంత డెవలప్ చేయొచ్చని. వీళ్ళ యొక్క 7 pillars ఆఫ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది వాళ్ళు గవర్నెన్స్కు సంబంధించినటివి 7 pillars చెప్పారు. సో ప్రో పీపుల్, ఇది ప్రజలకి ఫేవర్ చేసేలాగా ప్రో పీపుల్ ఉండాలి. ప్రో యాక్టివిటీ, ఊరికే విజువల్ థింకింగ్ కాదు, యాక్టివిటీ ఉండాలి. పార్టిసిపేషన్, ఎవరైతే ఇంప్లిమెంటేషన్లో అవసరమో స్టేక్ హోల్డర్స్ వాళ్ళంతా పార్టిసిపేట్ చేయాలి. ఎంపవరింగ్, సో వాళ్ళు రిసీవింగ్ ఎండ్ మనం గివింగ్ అనేది కాదు, ఎంపవరింగ్, వాళ్ళకే ప్రజలకే పవర్స్. ఇంక్లూజన్, అందరినీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈక్వాలిటీ, సో ది ఎండ్ గోల్ ఈజ్ ఈక్వాలిటీ. ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం. మేము ఏం చేస్తున్నామో ఎవరికైనా కానీ కనపడిపోవాలి క్లియర్గా, ట్రాన్స్పరెన్సీ. ఇవి 7 pillars ఆఫ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్. అడగచ్చు ఎగ్జామ్స్లో, ఈ నీతి ఆయోగ్ ఏ 7 pillars మీద ఈ క్రింద వాటిల్లో అని చెప్పి పెట్టేసి ఏది రాంగ్ అని చెప్పచ్చు, లేకుంటే 4 ఇచ్చి ఏవేవి అని చెప్పచ్చు. సో హీరా అనేది ఒకటి. ఇవన్నీ అబ్రివేషన్స్ కూడా మనం తెలుసుకోవాలి. సో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ నార్త్ ఈస్ట్ రీజన్కి సంబంధించి బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ ఆఫ్ హీరా చేస్తున్నారు. హైవేస్, ఇన్లాండ్ వాటర్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్. వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ హైవేస్, వాళ్ళకి హైవేస్ కూడా అంత ప్రాపర్ లేవు. వాటర్వేస్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, రివర్స్ బ్రహ్మపుత్ర కానీ ఇంకా వేరే రివర్ ఏవేవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో వాటర్వేస్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, హ్యూమన్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రైల్వేస్, తర్వాత ఎయిర్వేస్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ మీటింగు అగర్తలాలో జరిగింది. సో ఈ 4 డెవలప్ చేయడం కోసం హీరా, హైవేస్, ఇన్లాండ్ వాటర్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్ అనే ఒక ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశారు వీళ్ళు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఐ విల్ హ్యావ్ 1 more సెషన్, ఎందుకంటే దెర్ ఈస్ లాట్ మోర్. సో నేను చెప్పింది మీకు ఒక ఐడియా స్టార్ట్ అయి ఉంటుంది అసలు ఏం చేస్తుంది నీతి ఆయోగ్ అని. సో దీన్ని బేస్ ఇంకా కొంత ఉందన్నమాట, ఇంకా వాళ్ళ వెబ్సైట్లో నుంచి చాలా విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత వీటిల్ని నేను ఇంతవరకు చెప్పిన వాటిని బేస్ చేసుకొని ఎంసీక్యూస్ ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనే దానికి నేను డెవలప్ చేస్తున్నాను ఇప్పుడు. అవన్నీ కూడా నేను వెబ్సైట్కి వెళ్తే మనం ప్రేషన్ వెబ్సైట్లో క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.